వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్. నేను ఇవాళ సునీతాస్ హోమ్ డెకర్లో ఉన్నాను. హలో అండి. హాయ్. సో నాకైతే ఫస్ట్ రాగానే మైండ్ బ్లో అయిపోయింది. చూడగానే చాలా బాగుందండి. అంటే ఈస్థెటిక్గా ఉంది మొత్తం స్టోర్ అంతా. కంప్లీట్ బ్రాస్ ఐటమ్. పైన సెకండ్ ఫ్లోర్లో అంతా డెకోర్ పర్పస్ ఉంటాయి. అది ఇంకా సెపరేట్ ప్రపంచం. చాలా బాగుంది. అంటే కంప్లీట్ బ్రాస్కి సంబంధించిన ఒక కంప్లీట్ స్టోర్ అని చెప్పచ్చు. వన్ స్టాప్ డెస్టినేషన్. అండ్ హైదరాబాద్లో ఇంత పెద్దది లేదనుకుంటాను కదండి. ఇంకా ఉండొచ్చేమో కానీ ఎంత కలెక్షన్ ఉండకపోవచ్చు. ఒకటే చోట మీకు ఏది కావాలన్నా, కుక్వేర్ కావాలన్నా, కృష్ణుడు కావాలన్నా, వినాయకుడు కావాలన్నా, డెకోర్ పర్పస్ కావాలన్నా, చిన్న విగ్రహాలు కావాలన్నా, పెద్ద విగ్రహాలు కావాలన్నా, ఏది కావాలన్నా మా దగ్గర దొరుకుతాయి. అందులోనూ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. యా, అది మేమంటే షూట్ చేసే ముందు ఒక ఆల్రెడీ రౌండ్ వేసేసాను అనమాట. ఎంత బాగుందంటే ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి బ్రాస్ ఐటమ్స్లో కూడా ఇంత ఉంటాయా అనేది నాకు వచ్చాకే తెలిసింది. చాలా చాలా బాగుంది. పర్చేజింగ్స్ అవుతున్నాయి ఒక పక్క, కొన్ని బిల్డింగ్స్ అయిపోతున్నాయి. ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి మా వ్యూవర్స్కి కూడా బ్రీఫింగ్, అసలు ఏమేమి ఉంటాయి, ఎలాంటి కలెక్షన్. దగ్గర ఇది స్టోర్ వచ్చి సునీతాస్ హోమ్ డెకర్ వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉంది. కూకట్పల్లి వివేకానంద నగర్లో కూడా మన బ్రాంచ్ ఉంది అన్నమాట. ఒక 2 బ్రాంచెస్. సో మీకు ఇక్కడే కలెక్షన్ చూస్తున్నారో అక్కడ కూడా ఉంటాయి అన్నీ. ఇంకా ఆన్లైన్ కూడా అబ్రాడ్ షిప్ చేస్తాము. సో ఇక్కడికే వచ్చి తీసుకోవాలని లేదు. సో ఎక్కడున్నా కూడా మీకు ఇంటికి మీ ఇంటికి పంపిస్తాం అనమాట. అంటే క్వాలిటీ ఐటమ్స్ అండి. ఇప్పుడు ఈ మాల ఉంది కదా, యూజువల్గా బయట మాలలు దొరుకుతూ ఉంటాయి కానీ బట్ ఇది నాకు చూడగానే బంతిపూలు పెట్టినట్లుగానే, బంతిపూలు రియలిస్టిక్గా ఉంది. నేను కొనుక్కున్నా అనే ఫీల్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. సో ఇలానే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ప్రతి దాంట్లో. యూనిక్నెస్ కూడా ఉంది. సో ఒకసారి మనమైతే వెళ్ళి దగ్గరికి వెళ్ళిపోయి చూసేద్దాం. కొంచెం ఏదో అసలు ఏముంటాయి అనేది అయితే చెప్తాము. ఓకే. ఇక్కడ ఈ సెక్షన్ చూస్తే మొత్తం అంతా 2 ఇంచెస్ నుంచి, అంటే మన నిత్య పూజకి సంబంధించిన అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి. ఓకే. సో చిన్న విగ్రహం డీటెయిల్స్ చక్కగా నీట్గా డీటెయిలింగ్ ఉంది. సో ఇవన్నీ అవేనమ్మా. ఇంకా దానికి సంబంధించిన ప్లేట్స్, చౌకీ పీటలు, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి ఆషాఢ మాసం వస్తే వారాహి నవరాత్రులు చేస్తారు కదా. సో మన దగ్గర వారాహి అమ్మ ఇదిగోండి ఈ సైజు నుంచి ఉంటుంది, చిన్న సైజు నుంచి ఉంటుంది అనమాట. అలాగే వారాహి దీపాలు ఉంటాయి. ఇట్లా అన్నీ ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి మాకు తెలుసు, అంత డీటెయిలింగ్గా తెలుస్తుంది. మీకు ఇంత చిన్న ఐటెం కావాలన్నా దొరుకుతుంది, పెద్ద ఐటెం కావాలన్నా దొరుకుతుంది అనమాట. సో కామాక్షి అమ్మవారు, మీనాక్షి అమ్మవారు, ఇట్లా అన్ని రకాల విగ్రహాలు మన దగ్గర అయితే ఉంటాయి. ఇక లడ్డు గోపాల్ అయితే ఇంకెంత నీట్గా ఉంటారో చూడడానికి, చాలా మంచిగా రూపం బాగా తెలుస్తుంది అది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇవన్నీ మనకి అయ్యే విగ్రహాలు, లింగాలు, శివలింగాలు, ఏనుగులు చూసారు ఎంత బాగున్నాయో. మీకు వెండిలో చూస్తారు అట్లా అంత నీట్గా. ఇప్పుడు సైజ్ వేరియేషన్స్ ఉన్నాయి, అలాగే డిజైన్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ పూజ గదికి అకార్డింగ్ చిన్నవి ఇంకా బుజ్జి కూడా ఉంటాయి, 1/2 ఇంచ్లో కూడా ఉంటాయి. ఇదిగోండి ఇట్లా ప్యాకెట్లో ఉన్నాయి కదా, ఇంకా చిన్నవి అనమాట. చిన్నవి అమ్మవారి, లక్ష్మీ అమ్మవారి పక్కన పెట్టుకోవడానికైనా, అంటే మీ హోమ్ పర్పస్ అంటే వాళ్ళ అవసరాన్ని. ఇంకా ఈ కలసం చెంబులు అయితే ఇక్కడ నుంచి సాలిడ్లో కావాలన్నా, లైట్ వెయిట్లో కావాలన్నా, డిజైన్లో కావాలన్నా, ప్లెయిన్లో కావాలన్నా అన్ని రకాలు మన దగ్గర ఉంటాయి. ఇదిగోండి ఇట్లా బుజ్జి చెంబు నుంచి స్టార్ట్ అయ్యి అందులోనే చూస్తే కనుక ఇట్లా సాలిడ్గా కూడా. ఇది వెయిట్ చూడండి, వేరియేషన్. ఇది లైట్ వెయిట్లో ఉంది, ఇది కొంచెం హెవీగా ఉంది. సో అభిషేకం చేసుకునే కెంటీలు ఇట్లా అన్నీ ఉంటాయి. ఇక ఇది అది అని కాదు, మీరు బ్రాస్కి సంబంధించిన మీ మైండ్లో ఏ వస్తువున్నా మోస్ట్లీ మన దగ్గర ఉంటుంది. ఓకే. ఇంకా ఇవన్నీ ఉద్దరణలు, పంచపాత్రలు, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇంక ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదమ్మా. అవును. సో తాంబూలంతో పాటు ఎవరైనా అట్లా కుంకుమ బాక్సులు అట్లా ఇవ్వాలి అనుకుంటే గిఫ్ట్గా ఇవి ఎంత, 40 రూపీస్. 40 రూపీస్ నుంచి మన దగ్గర అయితే ఉంటాయి. ఓకే. కాకపోతే ఇవి 40 రూపీస్ లైట్ వెయిటే ఉంటాయి. సో అలా అని చెప్పి ఇట్లా వంగిపోయేటట్టుగా కూడా ఏం లేదండి. మంచిగా ఐటమ్ అయితే బాగుంది. ఈ ప్రైజింగ్ లో గిఫ్టింగ్ కి బాగుంటుంది, రిటర్న్ గిఫ్టింగ్ కి క్వాంటిటీ కూడా ఉంది. ఇవి కృష్ణయ్య దగ్గర కాసిన పాలు పెట్టుకోవడానికి అట్లా బుజ్జి గ్లాస్ చాలా బాగుంది. ఎంత బుజ్జిగా ఉందో, క్యూట్ గా ఉన్నాయి ఐటమ్స్ అయితే. సో ఇవన్నీ అవేనమ్మా. ఇంకా ఇది చెంబు ఇంకా పర్పస్
దీన్ని కాయిన్స్ అవి పోసుకుని అక్షయ పాత్ర లాగా అట్లా అంటున్నారు కదా, అలా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర. లేదు అంటే తీర్థం కింద కూడా వాడుకోవచ్చు, ఇంకా అది వాళ్ళ ఇష్టం. ఇట్లాగే మన దగ్గర చూస్తే ఇలా శంకు చక్ర నామాలు వచ్చేసి ఇదండి గ్లాస్ ఐటమ్ అన్నమాట, సాలిడ్ కార్వింగ్ అంతా వచ్చింది. కొంచెం కింద కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది, ధాన్యం పోసుకుని అట్లా అట్లా కూడా పెట్టుకుంటారు. ఇది కూడా ధనలక్ష్మి కొంచెం అంటారు కదా, అది ఇది స్టార్టింగ్లో చేపించాం మేము, ఇంకా దీని తర్వాత బోల్డెన్ మోడల్స్ వస్తాయి. ఇంక ఇవన్నీ గ్లాసెస్, ఇట్లా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. ఇక మనం ఒక 40-50 వీడియోలు తీసుకుంటే కానీ డీటెయిల్గా చెప్పలేము. అవును నిజంగానే. ఇది ఇక్కడ దగ్గరికి రండి. ఇంకా ఇవాళ రేపు ఇవి 3D డిజైన్స్ అంటున్నారు కదా, సో మార్కెట్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఈ ఐటమ్స్ అన్నీ కూడా. ఈ అష్టలక్ష్మి బౌల్స్ అనగా ఇట్లా ఇవన్నీ చాలా బాగుంటున్నాయి. ఇంకా ఇది కూడా కుంకుమ గుత్తి, శంకు ఇటువైపు చక్రం ఇటువైపు శంఖం వస్తుంది అనమాట. సో ఇవి మన దగ్గర సింగిల్ ఉంటే 2 ఉన్నాయి, ఇట్లా మల్టీ పర్పస్గా ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి, 2, 3, 4 ఇలా. సో ఇంకా ఇవన్నీ ఇట్లా విగ్రహాలు అవి పెట్టుకోవడానికి పీటలు, చౌకీ పీటలు, ఏది మిస్ అవ్వాలి అనిపించట్లేదు, అన్నీ చూపిద్దాం అంటుంది. ఇదండి పీటలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి లేదు, అఖండ దీపం పెట్టుకోవడానికి. ఇప్పుడు కమింగ్ సీజన్లో చాలామంది వారాహి నవరాత్రులు చేస్తున్నారు. వారాహి నవరాత్రులు అని కాకపోయినా మనకి శ్రావణ మాసంలో ఏ పర్పస్కైనా అఖండ దీపం పెట్టుకునేటప్పుడు ఈ కట్టు ఉండాలంట ఇట్లా. సో మట్టి వాటికైతే వస్తాయి, సేమ్ మనం అలాగే ఇట్లా పెద్ద, ఇంకా పెద్దది కూడా ఉంది, సైజెస్ ఉన్నాయి ఇంకా. అంటే ఇక్కడికి వస్తే మనకి తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయి, ఇంకా దీన్ని ఇలా వాడచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఇదంతా దీపాల సెక్షన్ అమ్మా, మొత్తం కామాక్షి దీపాలు, మీనాక్షి దీపాలు, లక్ష్మీ అమ్మవారు, గజలక్ష్మి, శంకు చక్రాలు, అఖండ దీపాలు, వెంకటేశ్వర స్వామి దీపం, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఇదంతా చూపించేసాయి. ఇవైతే శంకు చక్ర నామాలవి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండి దీపాలు. ఇది వంకర పోయిందమ్మా, ఇది చిన్నగా ఉన్నాయి, ఎందుకని అది ఎందుకు తేడా వచ్చినట్టు. ఇది బాగుంది, వెంకటేశ్వర స్వామి దీపాలు బాగున్నాయి. ఇంకా ఐటెంలో కూడా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. చాలా ఇది చూడండి, ఇది ఇంకా హెవీగా ఉంది. కింద వైపు కూడా మీకు మొత్తం అంతా లక్ష డిజైన్ వచ్చేసి ఇక్కడ బయటికి ఎంబ్రోజ్ అయింది. ఇవన్నీ ఇంకా వాటిలోనే శంకు చక్ర నామాలు, తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి. ఈ దీపం చూసారా, క్యూట్. సో రిటర్న్ గిఫ్ట్స్ అట్లా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. బల్క్లో కూడా చాలామంది 100 పేర్లు 200 పేర్లు అట్లా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడ బిల్డింగ్ అవుతుంది, అవును, వాళ్ళు అయ్యే తీసుకున్నారు. ఇవేనా హౌస్ వార్మింగ్స్కి కానీ ఏమన్నా ఫంక్షన్స్ ఇలా ఉన్నప్పుడు కొంచెం యూనిక్గా కూడా ఉంటాయండి రిటర్న్ గిఫ్ట్స్ వాడుకుంటారు. మెయిన్ దీపాలు ఏంటంటే ఆల్రెడీ ఉన్నా కూడా మనం మార్చి పెట్టుకుంటాం కదా. అవును, అట్లా. ఇంకా ఇవన్నీ అవే నామాల దీపాలు ఉన్నాయి. నామాల దీపాలు ఇంకా ఇట్లా సాలిడ్గా కావాలనుకుంటే ప్రమిది షేప్లో, లైట్ వెయిట్లో కావాలన్నా ఇట్లా ఇవన్నీ ఇంకా దీపాల సెక్షన్. సో దేనికి దానికి సెగ్రిగేట్ చేసి పెట్టారనమాట. దీపాలు, గ్లాసెస్, బౌల్స్ అట్లా. ఇంక ఇవి ధూపం వేసుకునేవి, అది బుడ్డి సైజు, స్టార్టింగ్ సైజు. ఇప్పుడు చిన్న పూజ గదులు ఉంటే పెద్దవి పెట్టుకోలేం కదా ధూపం వేసిన తర్వాత, అట్లా చిన్న సైజు. ఇక మన పర్పస్ తులసం దగ్గర పెట్టుకోవడానికి, కొండెక్కకుండా ఇట్లా ఈ దీపాలు ఇవన్నీ. ధూపం వేసుకునేవి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇంక ఇలా సాలిడ్ ప్లేట్స్, ఇవన్నీ మనకేంటంటే మల్టీపర్పస్గా ప్రసాదాలు పెట్టుకోవడానికైనా, లేదు అంటే సర్వింగ్ కింద అయినా ఇట్లా ట్రేస్ కూడా ఉన్నాయి. సో ఇట్లా అండ్ ఇటు కూడా దీపాలు, ఈ బౌల్స్. ఓకే, మనం కొంచెం మిశ్రీ పెట్టుకోవడానికి పెట్టుకునే సైజ్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది స్మాలెస్ట్ సైజ్ ఇది, ఇంకా బిగ్ సైజ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక 10 to 15 సైజెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇవన్నీ మనకి రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికైనా మన ఇంట్లో వాడుకోవడానికైనా ఇట్లాంటి ఇది సైజెస్ స్టార్టింగ్ సైజు. ఇందులోనే మనకి 14 inches వరకు ఉంటాయి పెద్ద సైజు వరకు. సో ఇవన్నీ ట్రేస్. ఇదేనో ఇది అన్నం పళ్ళెం ఎంత పెద్దగా ఉందో. సో ఇందులో కూడా సైజెస్ ఉంటాయి. ఇది మాక్సిమం సైజ్ ఏమో. అది ఇది మనకి జల్లెడి ఉంటుంది కదా మంగళ స్నానానికి, అది. ఇవన్నీ ప్లాంటర్స్, బ్రాస్లోనే ప్లాంటర్స్ అండి. సో బిందెలు అన్నీ ఉంటాయి మన దగ్గర. బియ్యం డబ్బా అంటే సారీ పెట్టుకోవడానికి ఇస్తారు కదా, అట్లా దానికి ఆ స్పెషల్ పర్పస్ గురించి కూడా మీరు చేంజ్ పెట్టేశారు. ఇప్పుడు ఇవాళ రేపు చాలా మందికి హెల్త్ వైజ్ కూడా అవేర్నెస్ వచ్చింది. అన్ని నాన్ స్టిక్లు తీసేద్దాము, లేదు అంటే వేరే రాతిండి పాత్రలు తినొద్దు, ఇట్లాంటివన్నీ ఇంకా తీసేస్తున్నాం నెమ్మదిగా. ఒకటేసారి అంటే బడ్జెట్ కూడా చూసుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళ కోసం అంటే మార్చుదాము అనుకుంటే మన దగ్గర మీకు స్టీల్లో కావాలన్నా ఉన్నాయి. ట్రైప్లై, ఓకే, కంచు. ఇప్పుడు అక్కడ చూసేదంతా కంచు సెక్షన్. కంచులో మీకు అంతా ఉంటుంది. అంటే ఈవెన్ దీపాల దగ్గర నుంచి కాఫీ గ్లాసుల దగ్గర నుంచి వంట పాత్రల దాకా తినే పళ్ళాలు, స్పూన్లు, బౌల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కుక్కర్స్, మళ్ళీ ఇత్తడివి. ఇవన్నీ ఇత్తడివి మీకు మార్కెట్లో అన్ని చోట్ల ఉండొచ్చేమో కానీ హ్యూజ్ రేంజ్, ఇంత వెరైటీ. అంటే ఇటు ట్రెండ్ ఫాలో అవుతాం, అటు మన పాత తరాన్ని కూడా మళ్ళీ ఎక్కడ వదలొద్దు. సాలిడ్ మీకు ఒకటి ఏ పాత్ర చూసుకున్నా కూడా సాలిడ్గా, చాలా స్ట్రాంగ్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి నమ్మేది, ఒక కస్టమర్ వచ్చారు అంటే వాళ్ళు 10 మందిని తేవాలి. అవును, ఒకటి వాళ్ళు కొనుక్కోవటం కాదు మా టార్గెట్. సో వాళ్ళు 10 మందిని తీసుకురావాలి అనేది. అంటే బయట మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఏ మోడల్స్ ఉన్నాయో సో అవన్నీ ఇప్పుడు మన దగ్గర మనం చూస్తున్నాము. అంటే ట్రెండ్లో లేని కూడా మన దగ్గర ఉంటాయి, ఎందుకంటే మనమే ఇన్వెంట్ చేస్తాం కదా కొన్ని. అట్లా ఇడ్లీ పాత్రల దగ్గర నుంచి మసాలా బాక్సులు అని ఇట్లా అన్ని రకాలు. దీనికైతే మేము చేపల కూర కట్ట అని పెట్టాం పేరు. నాన్ వెజ్ తిననాలు తిట్టుకోమాకండి, మల్టీపర్పస్ లేండి. ఇప్పుడు వెజ్ బిర్యానీనే చేసుకోవాలి, మంచిగా చేసుకోవచ్చు దీంట్లో. అంతే, ఇప్పుడు లిడ్ వస్తుంది ఇది. ఇట్లా చక్కగా ఇందులోనే వండుకోండి, ఇందులోనే సర్వ్ చేసుకోండి. ఈస్థెటిక్గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇంట్లో డెకరేషన్ పర్పస్ అయినా బాగుంటాయండి, వండుకోవడానికి అవసరంలా. ఇవన్నీ మసాలా బాక్స్లమ్మ సైజెస్. సో ఇది పాతకాలం మనకి క్యాండిల్స్ ఉన్న ఫిల్టర్ ఉంటుంది కదా, అవును, అది కాపర్. ఓకే ఓకే. ఈ గీ పాట్స్ అయితే ఇంక ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి ఇప్పుడు ఒక 3000 పీసులన్నా ఇవి ఉంటాయి. అంటే డిఫరెంట్ పర్సన్స్ ఇవి వచ్చిన దగ్గర నుంచి. అంటే ఎవరికైనా వీడియో కాల్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉన్న వాళ్ళు ఎవరికైనా వీడియో కాల్స్ లో కావాలన్నా చూపిస్తారు, అలా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి. ఎన్ని పీసెస్? పాత్ర గురించి తెలుసమ్మా ఇది? ఇదంతా ఐడియా లేదండి. అయితే టిన్ వెజల్స్ అవి ఇవేనా? ఓకే. అంటే స్పెషాలిటీ ఏంటండి ఇది? ఇది మనకి ఇత్తడికి లోపలేపు కళాయి వేస్తారు కదా, దాంతో తయారు చేస్తారు ఇది టిన్. ఒకసారి టిన్ గురించి గూగుల్లో చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ వెజలు డైరెక్ట్గా మనం గ్యాస్ మీద లిక్విడ్ నింపి పెట్టుకోవాలన్నమాట. రసము, సాంబారు ఇట్లాంటివి కాసుకోవడానికి, పాలు కాచి తోడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. వెయిట్ కూడా బాగుందండి. నైస్. దీనిలో సైజెస్ ఉన్నాయి. సో ఇంకా మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఐటమ్ ఏమంటే ఇది అష్టలక్ష్మి. ఇందాక అక్కడ చూసాం కదా మనము స్మాల్ బౌల్స్, ఇందులో సైజెస్ ఉన్నాయి అన్నీ. మనం ఒక వీడియోలో చూపించలేం కనుక వాళ్ళు డీటెయిల్స్ అడిగితే పెడతాము. ప్రతి అంటే అమ్మవారిని ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారు. మీకు సేమ్ వెండిలో తీసుకుంటే మనకి ఎంత క్లారిటీ ఉంటుంది. నాకు వెండి కన్నా ఇంకా బాగుంది, గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది. సో ఇదంతా అందులోనే మోడల్స్ ఉంటాయి. ఇంకా సైజ్ వైజ్ ఉన్నాయండి, మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిక్ చేసుకోవచ్చు. దానిలోనే ఇది శంకు చక్ర నామం వస్తుంది. ఇది కొంచెం ఇట్లా బిందె షేప్లో వచ్చింది. అవును, కలసం పెట్టుకోవడానికైనా బాగుంటుంది. విగ్రహాల గురించి చెప్పాలంటే మనం ఒక మాటలో చెప్పలేమమ్మా. అసలు ఎన్ని ఉన్నాయో అండి, ఒక మాటలో చెప్పలేము, అలాగే ఒక క్లిప్లో చూపించలేము. కాకపోతే వాళ్ళు స్టోర్కి వస్తే కనుక మీరు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చూపించినందుకు. ఒకటే చోట అంటే 10 చోట్ల తిరగాల్సిన పని లేకుండా ఒకటే చోట అన్నీ దొరికితే ఎవరికైనా హ్యాపీ.
ఇక్కడ చూస్తే కృష్ణయ్యలు చూసారా, పొన్న చెట్టుతో పాటు ఆవు కూడా ఉంది వెనకాల. ఆవు, పొన్న చెట్టు, కృష్ణయ్య, అందులోనే మళ్ళీ సైజ్ వైజ్ ఉన్నాయి. దానిలో కలర్ కూడా కొంచెం వేరియేషన్స్ ఉన్నట్లు ఉన్నాయి. ఫినిషింగ్స్ ఇక్కడ చూస్తే కనుక మీకు ఇవన్నీ మీకు కామన్గా కనిపించే ఫినిషింగ్స్ కాదు మార్కెట్లో. డిఫరెంట్గా నేను ఇవి యూజువల్గా నేను నా వీడియోస్లో కూడా పెద్దగా చూపించను, ఫినిషింగ్స్ బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పి. సో అది ఇంకా ఇదంతా ఉర్లీస్ కలెక్షన్ అనమాట. ఓకే, ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఉర్లీస్ కూడా మీకు డిఫరెంట్గా గణేష్ ఉంటాయి, రాధాకృష్ణులు ఉంటాయి, సింపుల్గా వెంకన్న స్వామిలు కూడా చూస్తే మన దగ్గర వెయిట్ నేను మొయ్యలేకపోతున్నాను కొన్ని చూసి. ఇంకా అట్లా స్వామివారు ఎంత బాగున్నారు చూడండి అసలు. సో అవి కూడా చూసారా, ఇక్కడ ఎన్ని పీసులు ఉన్నాయి? 14, 15, 12 పీసులు పైన ఉన్నాయి ఈ స్టోర్లో. మీకు కేపీలో కలెక్షన్ అక్కడిదక్కడే ఉంటుంది మళ్ళీ. ఓకే, సో కేపీహెచ్పీలో కూడా ఉన్నాయండి, మనము ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాము. వివేకానంద నగర్లో నరసింహరావు రోడ్ అండి. ఓకే, మీకు ఈజీగా మెయిన్ రోడ్ అంటే నోటిఫై అవుతుంది. సునీత సోమడేకర్ కూకట్పల్లి అని సెట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఇంక ఇవన్నీ కూడా విగ్రహాలే, లక్ష్మీ అమ్మవారు ప్యూర్ బ్రాస్ తో చేసినవండి ఇవన్నీ. గోమాత కూడా చూస్తే మీకు ఇట్లా సకల దేవతలు కొలు ఉంటారు అంటారు కదా గోమాత మీద. సో అట్లా అన్నమాట, విత్ బేస్ వస్తుంది. అది స్టోన్ వర్క్ లో కావాలన్నా తీసుకోవచ్చు. ఇట్లా స్టోన్ వర్క్ లో ఉంది, ఇంకా ప్లెయిన్ మనకి కార్వింగ్ తో వచ్చేస్తుంది. చూడండి చాలా బాగున్నాయి, సైజ్ వైజ్ ఉన్నాయి. గిఫ్టింగ్ కూడా రిటర్న్ ఎవరైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా, గృహప్రవేశం అట్లా అయితే ఎవరిదన్నా మనం అంటే మన ఫ్రెండ్స్ అంటే ముందే మాట్లాడుకుంటాం కదా, ఇద్దాము అని అనుకుంటే వాళ్ళకి ఉందో లేదో మనకు తెలిసిపోతుంది. అవును, అనుకొచ్చే ఐటమ్ ఇస్తే ఎప్పటికీ గుర్తుంటుంది. ఇక్కడంతా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. యూజువల్గా దొరకవు ఇట్లాంటివి. అండ్ రాబోయే శ్రావణ మాసానికి అండి వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. అండ్ ఇక్కడంతా బుద్ధుళ్ళు అండి, సైజ్ వారి పెట్టేశారు. నీట్గా ర్యాప్ చేసేసి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉంది. ఇంకా చిన్నవి కూడా ఉంటాయి లోపల ఉంటాయి. స్టోన్ వర్క్లో ఉన్నాయి, ప్లెయిన్లో కూడా వచ్చాయి. మెయిన్లీ ఇంటి ముందు పెట్టుకోవడానికి కానీ ఇంటి గిఫ్టింగ్కి కానీ బాగుండేలాగా చేశారు. ఇవన్నీ ర్యాపింగ్తో వచ్చాయి. ఎవరికైనా కస్టమర్స్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి పిక్చర్ కావాలంటే పిక్చర్ పంపిస్తారు. ప్రైజింగ్ కూడా దాంట్లోనే ఉంటుంది, సైజ్ కూడా మెన్షన్ చేస్తారు. సైజులు ఇంపార్టెంట్ కదా. సో ఇవి వచ్చేసి వాల్ హ్యాంగింగ్స్ అండి. ఇప్పుడు వాల్కి కానీ లేదా మందిరానికి కూడా పెట్టుకునేలాగా. మనకి ఇప్పుడు పూజ గది సెపరేట్ ఉన్న వాళ్ళు బయట వైపు అట్లా పెట్టుకుంటారు. అది అలా ఉంచాము. సో దీంట్లో వేరియేషన్స్ అన్నమాట ఇవన్నీ అన్ని. ఇంకా అంటే మా వాళ్ళు ఏంటంటే స్టాక్ వస్తూ ఉంటుంది పాపం, మ్యాన్ పవర్ సరిపోవట్లేదు. ఇప్పుడు చూసారు కదా కింద దిగుతా ఉంది స్టాకు. అట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి స్టోర్కి వచ్చినా ఆన్లైన్లో కాంటాక్ట్ చేసినా మేము అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈ కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకో కలెక్షన్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇంక ఇదైతే అసలు ఇక అల్టిమేట్, దీనికి ఇంకా తిరుగులేని ఐటమ్ అనమాట. ఇవన్నీ ఇప్పుడే స్టాక్ వచ్చినాయి, ఇంకా బార్ కోడ్స్ అవుతా ఉన్నాయి. నేను కూడా చూడలే, ఇప్పుడు చూస్తున్నా. ఇవన్నీ మనకి మెయిన్ డోర్స్కి ఎంట్రన్స్ దగ్గర పెట్టుకుంటారు కదా, అట్లా కొంతమంది పూజ గదికి కూడా ఇట్లా పెట్టుకుంటున్నారు అనమాట. సో ఏదైనా పిండి కొద్దీ రొట్టె అన్నట్టు వాళ్ళ బడ్జెట్ కొద్దీ ఐటమ్ అయితే మన దగ్గర ఉంటుంది. అది చాలా బాగుందండి. ఇది చూడగానే ఏంటంటే ఒక పెయింటింగ్ లా అనిపిస్తుంది నాకు. స్పెషాలిటీ ఏంటంటే ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగ్ చేయించాము. సో దట్ వాళ్ళకి ఆక్సిడైజ్ అవుతుంది, మళ్ళీ ఫ్యూచర్లో నల్లబడతాయి, ఆ ప్రాబ్లం కూడా ఉండదు. జస్ట్ డ్రై డస్టింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ ఐటమ్ అంతా మాత్రం స్పెషల్ కలెక్షన్, ఇంకా అన్బాక్స్ చేయలేదు, వస్తూ ఉంది, బార్ కోడ్స్ కూడా అవ్వలేదు. సో ఇవి ఫర్దర్గా నా రీల్స్లో చూడొచ్చు. ఎస్, మీరు సునీతాస్ హోమ్ డెకర్ ఇన్స్టా పేజ్లో ఉంటుంది, అక్కడ కూడా ఫాలో అయితే వచ్చే అంటే రాబోయే కలెక్షన్ని కూడా మీరు చూడొచ్చు. సామాన్లోనే స్మాల్ సైజ్ చూసాం కదండి, ఇది బిగ్ సైజ్. మందిరానికి పూజ మందిర్ ముందు కానీ లేదా మెయిన్ డోర్ దగ్గర కానీ పెట్టుకోవచ్చు. ఫినిషింగ్ చాలా బాగుందండి. ఇప్పుడు అబ్రాడ్ తీసుకెళ్లే వాళ్ళైనా ఈ పొలంగా చక్కగా ర్యాప్ చేసుకుని సూట్ కేసులో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు, ఏమి డిస్టర్బ్ అవ్వదు. ఈ దీపాలు అంటే హోమ్ పర్పస్ ఉన్నాయి, లేకపోతే మందిర్ పర్పస్ కానీ ఇంకా ఎట్లయినా ఇంట్లో కూడా చాలా మంది ఇప్పుడు డూప్లెక్స్ హౌసెస్ గ్రాండ్ గా అట్లా పూజ గది పెద్దగా ఉంటుంది, పూజ గదికి బయట వైపు పెట్టుకోవటం, మెట్లకి అటు ఇటు పెట్టుకోవటం. అవును,
ఇవాళ రేపు ఎవరికాళ్ళకు డ్రీమ్ హౌస్ లాగా వాళ్ళకి ఉంటుంది. ఒక ఎంత బాగా డెకరేట్ చేసుకుంటారంటే ఫోటో షేర్ చేస్తారు కదా, భలే అనిపిస్తుంది. నేను ఎక్కడా కూడా కస్టమర్స్ వాళ్ళ పర్సనల్ చాయిస్ బయటకు పెట్టాను కానీ అందరూ షేర్ చేస్తారు వాళ్ళు డెకరేషన్ చేసుకున్నాక. మంచిగా అనిపిస్తుంది. అంటే ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఇష్టంతో తీసుకొని చేసుకుంటారు కదా. మీకు కావాల్సిన సైజులో మోడల్స్లో ఉన్నాయి. ఇవి మేము చూపించినంత బిగ్ సైజు, స్మాల్ సైజ్ అటు ఉన్నాయి. మందిరాలకి, చిన్న మందిరం కానీ పూజ గది ఉన్న వాళ్ళకి ఇవి సెట్ అయిపోయేలాగా ఉంటాయి. అండ్ కృష్ణుడిది కూడా ఉందండి, చాలా పెద్దగా నీట్గా ఉంది. సో ఎంట్రన్స్ వైజ్ కానీ షాప్ పర్పస్లో కూడా బాగుంటుంది. ఆ డీటెయిలింగ్ అంతా కూడా క్లియర్గా చూసుకోవచ్చు మనకి. ఓన్లీ ఫ్లూటే వెయిట్ ఉంది చాలా. అండి ఇవి ఫస్ట్లీ చూడగానే కూడా చాలా యూనిక్గా అనిపించేసాయి. ఫస్ట్ ఇంట్రోలో కూడా అదే చెప్పాను నేను, యూనిక్గా ఉంటాయి అన్నమాట, బయట మార్కెట్లో దొరకవు. అండ్ కలర్స్ కూడాను డిఫరెంట్, కొన్ని పింక్ తోటి, ఎల్లో తోటి, రెడ్ తోటి, కొన్ని పర్పుల్ తోటి. సో ఇటు సైడ్ చూసుకుంటే వైడ్ రేంజ్, బిగ్ సైజ్ మాలల దగ్గర నుంచి చిన్న సైజ్ దండల వరకు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా సైడ్ తోరణాలకైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా మెయిన్ తోరం ఉంటుంది కదా మన గుమ్మానికి సరిపడా కూడా ఉన్నాయి. నార్మల్గా సైడ్స్ తగిలించుకునేలాగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా లోపలికి వెళ్తే ఇవన్నీ అండి, అంటే ఏమన్నా చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా హోమ్లో, వాటికి డెకరేషన్ పర్పస్ కూడా మీరు గార్లెండ్ తీసుకోవచ్చు. ఒక మందిరము గుమ్మానికనే కాదు, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ డెకరేషన్ పర్పస్ కూడా తీసుకుంటూ ఉంటారు. క్వాంటిటీ కూడా చాలా ఉంది, ఏదైనా ఇంటర్నేషనల్ కొరియర్స్ కూడా చేస్తారు మీకు. ఇవన్నీ కూడా అవే చాలా ఉన్నాయి. విగ్రహాలండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రో ఎండ్ వరకు ఎన్ని మోడల్స్ ఉన్నాయో నేనైతే ఎక్కడా చూడలేదు, ఇన్ని రకాలు చూడలేనేమో కూడా. కలర్ కానీ, సైజ్ కానీ, మోడల్స్ కానీ ఎన్ని ఉన్నాయో అసలు చూస్తుంటే ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఈ వరలక్ష్మి పూజకి అమ్మవార్లండి మంచిగా డీటెయిల్డ్గా అమ్మవారు కూర్చొని మెడలో దండలు కానీ, కమ్మలు కానీ, బొట్లు కానీ, పైన జడలు కానీ, దండ కానీ, డీటెయిలింగ్ అయితే చాలా 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 బాగుంది. సో ఇక్కడ మీకు కలర్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అమ్మవారు వచ్చి కూర్చున్న విధంగానే ఉంది ఇక్కడైతే. రాబోయే వరలక్ష్మి వ్రతానికి మనం అమ్మవారిని డెకరేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, శారీ డ్రేప్ చేయాలి, ఇవంతా లేకుండా రెడీగా తీసుకొని వెళ్ళి మన మందిరంలో పెట్టేసుకోవచ్చు. ఇది అమ్మవారికి పీఠం అండి, ఇది కూడా రెడీగా అవైలబుల్గా ఉంది. ఇది తీసుకొని అమ్మవారిని ఇలా కూర్చోబెట్టామంటే ఎంత ముద్దుగా ఉంటుందో. ఇవి ఆప్షన్స్ ఉంటాయి, మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అమ్మవారికి గొడుగండి, దీన్ని కూడా డీటెయిలింగ్ చేయించారు, నీట్గా లేస్ యాడ్ చేసేసి స్టోన్ వర్క్ ఇదంతా కూడా ఇలా పైన పెట్టేసేయచ్చు అమ్మవారికి. వెనక ఏదన్నా పెట్టుకోవాలి. సో అంటే మీరు ఇంకా దీన్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట, ఎలా పెట్టుకోవాలనేది అరేంజ్ చేసుకోవచ్చు. ఇది అమ్మవారి దాంట్లో కలర్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లో మనం చూపిస్తున్నాము, అంటే శారీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కింద పీఠం మాత్రం మనకి సింగిల్ కలర్లో అవైలబుల్గా ఉంది. నక్షి డిజైన్తో నామాలతోటి వచ్చిన హుండీ అండి. అంటే జనరల్గా ఏంటంటే ఇంట్లో మనకి శాలరీ రాగానే, జీతం రాగానే దేవుడి నిమిత్తం కొంచెము సేవ్ చేసుకుంటూ ఉంటాము. సో దానికి స్పెషల్గా ఇలాంటి హుండీ అయితే చాలా ఏమంటాము బ్లెస్డ్గా అనిపిస్తుంది దీంట్లో వేసుకుంటే. యాంటిక్ డిజైన్లో వచ్చింది, సైజ్ కూడా పెద్దది, సైజ్ పెద్దది, కొంచెం ఎక్కువ అమౌంట్ వేసుకున్నా ఉంటుంది. మనం సంవత్సరానికి నెల వేస్తాం కదా, అయ్యే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అట్లా వాడుకుంటుంటాము అట్లా. సో దీన్ని ఇంకా మీరు ఎలాగా ట్రీట్ చేస్తారనేది మీ ఇష్టము, బట్ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి 108 ఫ్లవర్స్ గుచ్చుకోవడానికండి. మన పూజలప్పుడు లేదా వ్రతాలప్పుడు చేయించుకుంటూ ఉంటాం కదా, బ్రాస్తో చేయించింది. యూజువల్గా ఏదో మెటల్ వస్తుంది మార్కెట్లో, మన దగ్గర కూడా ఉంది లేదని కాదు. కాకపోతే ఇదోండి ఇక్కడ ఇది చాలామంది ఏంటంటే సునీత గారు అన్నీ చేపిస్తారు కదా, మీరు బ్రాస్లో చేయించవచ్చు కదా అని చాలామంది అడిగారు. సో చేపించామన్నమాట. సో ఇది లాస్ట్ ఇయర్ది, అది ఇప్పుడు ఇయర్ అప్డేటెడ్ అష్టలక్ష్ములు ఒక సింగిల్ బేస్ మీద యూజువల్గా ఏంటంటే సిల్వర్లో వస్తూ ఉంటుంది, ఇక్కడ మనకి బ్రాస్లో వచ్చింది యాంటిక్ ఫినిషింగ్లో. సో ఇదేంటండి బాక్సెస్ అని ఇట్లా పెట్టారు? ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కోసం వెళ్తుంది అనమాట ఆర్డర్. గీ పాట్సా ఇందాక మాట్లాడుకున్నాం కదా, అది గీ పాట్స్ బ్రాస్లో ఒక 200 పీసెస్ ఉండొచ్చా? క్వాంటిటీ తెలియదు నాకు, వెళ్తాను కాకపోతే చాలా క్వాంటిటీ అయితే ఉంది. ఇట్లా ఎన్ని పీసెస్ కావాలనుకున్నా కూడా మనకి ఆర్డర్ మీద చేసిస్తాం. ఒక 150 అయితే ఉంటాయి.
ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మాత్రం రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే ప్లీజ్ ఒక 1 మంత్ ప్రయారిటీగా మీరు అడిగారు అనుకోండి ఏదైనా వాళ్ళు అడిగిన ఐటమ్ చేపించగలుగుతాం. అది కాంప్రమైజ్ మీకు అవ్వాల్సిన పని ఉండదు అప్పుడు. చింత గారు అంటే ఇక్కడ ఐటమ్ మనకి ఇక్కడ వాళ్ళకి ఓకే, అబ్రాడ్ కూడా షిప్ చేస్తూ ఉంటారా? వెళ్తాయి. మనం రెగ్యులర్గా ఇక అసలు ఇప్పటి నుంచి శ్రావణ మాసం మన దీపావళి అయ్యే వరకు అబ్రాడ్ కస్టమర్స్ హడావుడి మామూలుగా ఉండదు. ప్యాకింగ్ ప్లస్ రిటర్న్ గిఫ్ట్లకు కూడా అవును బల్క్లో కూడా చేసేస్తారు. కాకపోతే కొరియర్ ఛార్జెస్ ఏవైనా కూడా ఆఫ్టర్ ప్యాకింగ్ మనం చెప్పగలుగుతాం, కొన్నిసార్లు రఫ్గా చెప్తాం కొన్నిసార్లు. ఏదైనా కాకపోతే ఐటమ్ సేఫ్గా పంపిస్తాం.